హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. రోజు మనం సుందరాకాండను గురించి తెలియజేసుకుంటున్నాము. అయితే ఈరోజు మీకు నేను ఒక విశేషమైన విషయాన్ని తెలియజేస్తాను. అది అందరికీ తెలిసింది అనుకుంటానికి లేదు, తెలియలేదు అనుకుంటానికి లేదు. అయితే తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకుంటారని ఆసక్తిగా తెలియజేస్తున్నాను నేను. ఏంటంటే ఇవాళ విషయం ఏంటంటే జగన్నాథ రథయాత్ర. అసలు ఇంత విశేషం ఏంటి రథయాత్రకి, జగన్నాథుడికి అసలు ఏంటి విషయం, ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయం చరిత్ర ఏంటి అనేది కొద్దిగా మనం తెలుసుకుందాం. ఈ పూరి పట్టణాన్ని అసలు ఏమని పిలిచేవాళ్ళు ఇదివరకు? మన భారతదేశంలో పురాణ కాలం నుండి కూడా ప్రసిద్ధి చెందిన పట్టణాల్లో ఈ పూరి ఒకటన్నమాట. ఈ పట్టణం ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్కి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పట్టణాన్ని మరి పూర్వకాలంలో ఏమని అంటారు అన్నాం కదా, పురుషోత్తమ క్షేత్రము అని కానీ శ్రీక్షేత్రం అని కూడా పిలిచేవారట. ఈ పట్టణంలో ఎవరంటే జగన్నాథుడిగా విష్ణుమూర్తి కొలువై పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయం వచ్చేసి మనకి దివ్య దేశాల్లో, వైష్ణవ దివ్య దేశాల్లో ప్రముఖమైందనమాట. ఇంకా మనం చార్ధామ్ యాత్ర వెళ్ళాము అంటారు అందరూ. వాటిల్లో కూడా ఒకటి, ఈ పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటనమాట. ఈ ఆలయాన్ని కళింగని పాలించే అనంతవర్మ చోడగంగాదేవ 1078లో ప్రారంభించి ఆయన మనవడైన రాజా అనంగ భీమదేవ్ పాలనలో పూర్తయిందన్నమాట. అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని మహారాజు ఎవరు, ఇంద్రద్యుమ్నుడు కట్టించాడని అనేవాళ్ళు. అయితే ఇంద్రద్యుమ్నుడి పేరు రావటానికి దీని వెనక కూడా ఒక కథ ఉందరా. ఆ జగన్నాథుడిని పూజించిన విశ్వావసుడు ఈ జగన్నాథుడు గిరిజనుల దేవుడని, నీలమాధవుడనే పేరుతో పూజలు అందుకుంటున్నాడని కూడా అక్కడ స్థల పురాణం మనకి తెలియజేస్తుంది. అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుణ్ణి గిరిజనులకు రాజైన విశ్వావసుడు పూజించేవాట. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్నుడు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి ఒక విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుడిని అడవికి పంపాట. అయితే విశ్వావసుడి కూతురైన లలితని ఈ విద్యాపతి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధేయపడ్డాట మామగారిని అల్లుడు. సరే మరి అల్లుడు అంటే తప్పదు కదండి. ఆ అల్లుడు విన్నపాన్ని కాదనలేక ఆ సవరరాజు అతని కళ్ళకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకెళ్ళాట. అయితే ఈ అల్లుడు తెలివిగా ఆ దారి తెలుసుకునేందుకు తాను వెళ్ళే దారి పొడుగునా కూడా ఆవాలు జార విడుచుకుంటూ వెళ్ళాట. కొన్నాళ్ళకి అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది అనే ఉద్దేశంతో. దీంతో వెంటనే అతడు ఇంద్రద్యుమ్నుడికి తెలియజేశాడు. కలలో కనిపించిన జగన్నాథుడు రాజు అడవికి చేరుకునేలోగా అక్కడ విగ్రహాలు మాయమైపోతాయట. దీంతో ఇంద్రద్యుమ్నుడు నిరాశతో వదిలిపెట్టకుండా నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యాగం కూడా చేశాట. నీలాచలం మీద ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాట అతను. ఒకరోజు ఆయన అక్కడే నిద్రపోతుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి 2 వేప కొయ్యలు కొట్టుకొస్తాయి, వాటితో విగ్రహాలు చేయించు అని ఆదేశించాట. అది ఆదేశం ప్రకారం
కొయ్యలైతే కొట్టుకొచ్చినాయి అంట, కానీ విగ్రహ నిర్మాణానికి ఎవ్వరు కూడా ముందుకు రాలేదుట. ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో మన దేవశిల్పి విశ్వకర్మ గారు వికలాంగుడి రూపంలో వచ్చి తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని, ఆ సమయంలో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనని, ఆ 21 రోజులు అటువైపు ఎవరూ రాకూడదని, తన పనికి ఆటంకం కలగకూడదని షరతు పెడతాడట. సరేనని రాజు అంగీకరిస్తాడు. మరి రోజులు గడుస్తున్నా గదిలోంచి ఎలాంటి శబ్దము రాకపోయేసరికి రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజుగారు తలుపులు తెరిపించేస్తాడట. మరి పూరి విగ్రహాలకు కనిపించిన అభయహస్తం, వరదహస్తం అంటే ఇదే. మరి శిల్పి కనిపించడు, చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రమే దర్శనమిస్తాయి రాజుగారికి. పాశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడట. చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని ఆయన చెప్తాడట. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడట. అందుకే పూరి ఆలయంలో విగ్రహాలకి అభయహస్తం కానీ వరదహస్తం కానీ రెండు కనపడవు. చతుర్దశ భువనాలను చూడ్డానికా అన్నట్లుగా ఇంత కళ్ళు మాత్రం ఉంటాయన్నమాట. దేశంలో ఎక్కడా లేని విధంగా పూజలు అందుకుంటున్న ఇక్కడ ఈ దారు దేవతామూర్తులు 8 లేక 12 లేదా 19 సంవత్సరాలకి ఒక్కసారి మార్చి కొత్త దేవతామూర్తుల్ని ప్రతిష్ఠిస్తూ ఉంటారట. దీన్ని నవకళేబర ఉత్సవంగా నిర్వహిస్తారనమాట. అప్పుడు ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది ఏంటంటే జగన్నాథుడి యొక్క రథయాత్ర. ఈ జగన్నాథ రథయాత్రగా పిలువబడే ఈ రథయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. 12 రోజులు జరుగుతుందర్రా ఈ ఉత్సవం. సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూల విరాట్టుని కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. అలాగే ఊరేగింపు సేవలో ఏటా ఒకటే రథాన్ని వినియోగించడం వల్ల అన్ని చోట్ల చూసేది. ఈ సాంప్రదాయాలన్నిటికీ మినహాయింపు ఒడిశాలోని పూరి జగన్నాథస్వామి ఆలయం. బలభద్ర సుభద్రలతో సహా ఈ ఆలయంలోనే కొలువై ఉన్న జగన్నాథుణ్ణి ఏడాదికి ఒకసారి గుళ్ళోంచి బయటకు తీసుకొచ్చి భక్తులకు కనువిందు చేస్తారనమాట. ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలని నిర్మిస్తారు. అందుకే ఈ జగన్నాథ రథయాత్రని అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విధియ రోజున ప్రారంభమై 3 కిలోమీటర్ల దూరంలోని గుండిచా ఆలయం వరకు సాగుతుందన్నమాట. ఆ తర్వాత సుభద్ర బలభద్ర సమేత జగన్నాథుని ఉత్సవమూర్తులు ఈ బహుదాయాత్ర పేరుతో తిరిగి పూరి ఆలయానికి చేరటంతో ముగుస్తుంది. ఇది 12 రోజుల పాటు జరిగే ఉత్సవం. ఈ యాత్రకి 2 నెలల ముందు నుంచే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ మొదలు పెడతారన్నమాట. రథం ఇలా ఉంటుంది. వైశాఖ బహుళ విధియ నాడు రథ నిర్మాణానికి కావాల్సిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరీరాజు. అందుకు అవసరమైన వృక్షాలని 1072 ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు. ప్రధాన పూజారి 9 మంది ముఖ్య శిల్పులు వారి సహాయకులు మరో 125 మంది కలిసి అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణం మొదలు పెడతారు. మరి 1072 వృక్ష భాగాలను నిర్మాణానికి అనువుగా 2188 ముక్కలుగా ఖండిస్తారు. మరి వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుడి రథం తయారీకి, 763 కాండాలని బలరాముడి రథ నిర్మాణానికి, 593 భాగాలని సుభద్రాదేవి రథానికి వినియోగిస్తారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి రథ నిర్మాణాలు పూర్తయి యాత్రకి సిద్ధమవుతాయన్నమాట. ఇందులో జగన్నాథుడి రథాన్ని ఏమంటారో తెలుసా? నంది ఘోష అంటారన్నమాట. 45 అడుగుల
ఎత్తున ఈ రథం 16 చక్రాలతో మిగతా రెండింటికన్నా పెద్దదిగా ఉంటుందన్నమాట. ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో నందిఘోషని అలంకరిస్తారు. మరి బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. దీని ఎత్తు 44 అడుగులు, 14 చక్రాలు ఉంటాయి. ఇక్కడ కూడా ఎర్రటి చారలున్న నీలి వస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు. సుభద్రాదేవి రథాన్ని ఏమంటారు? పద్మధ్వజం. దీని ఎత్తు 43 అడుగులు, 12 చక్రాలు ఉంటాయి. ఇక్కడ కూడా ఎర్రటి చారలే కానీ నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారన్నమాట. ప్రతి రథానికి కూడా 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మందం ఉండే తాళ్ళని కడతారు. ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తర ముఖంగా ఈ 3 రథాలని నిలబెడతారు. అంతా ఒక పద్ధతి ప్రకారం రథయాత్ర మొదటి రోజున మేళ తాళాలతో గర్భగుడిలోకి వెళ్ళే పండాలు అని పిలువబడే అక్కడి పూజారులు ఉదయకాల పూజాధికాలన్నీ నిర్వహించి శుభముహూర్తం రాగానే జగన్నాథ అంటే అక్కడ మణిమా అని కూడా పిలుస్తారనమాట అని పెద్ద పెట్టున అరుస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాల్ని కదిలిస్తారు. ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజారు అంటే అరుణ స్తంభం మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటికి తీసుకువస్తారన్నమాట. ఈ క్రమంలో ముందుగా దాదాపు 5.5 అడుగుల ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తీసుకొస్తారు. బలభద్రుణ్ణి చూడగానే భక్తులంతా మైమరచిపోయి జయ జయధ్వానాలతో ఆ ప్రాంతమంతా మోగిపోతుందిట. ఏమని? జై బలరామ, జై జై బలదేవా అంటూ మారుమ్రోగిపోతుందిట. బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపజేస్తారు. అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర అలంకరణలు తీసి భక్తులకు పంచిపెడతారు. వాటి కోసం భక్తులు ఎగబడిపోతారా. అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటకు తీసుకువచ్చి ఆ పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు. జగన్నాథుడి దర్శనం కోసం భక్తుల ఎదురు చూపులు చూస్తారన్నమాట. ఇక జగన్నాథుడిని దర్శించుకునే క్షణం ఎప్పుడెప్పుడా అని తహతహలాడిపోతుంటారు భక్తులందరూ కూడా. దాదాపు 5 అడుగుల 7 అంగుళాల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో నుంచి బయటకి తీసుకువస్తుండగానే జయహో జగన్నాథ అంటూ భక్తి పారవస్యంతో జయ జయధ్వానాలు చేస్తారు. ఇలా 3 విగ్రహాలను రథాలపై కూర్చుండబెట్టే వేడుకని ఇక్కడ పహాండి అని అంటారన్నమాట. ఈ దశలో కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు. ఈ 3 విగ్రహాలను తీసుకువచ్చే వారిని ఏమంటారో తెలుసా? దైత్యులు అంటారు. వీరు ఇంద్రద్యుమ్ను మహారాజు కన్నా ముందే ఆ జగన్నాథుణ్ణి నీలమాధవుడి రూపంలో అర్చించిన సవర తెగరాజు విశ్వావసు వారసులు అన్నమాట. ఊరేగింపు ఆలయ సాంప్రదాయాల ప్రకారం మూల విరాట్టులను అంతరాలయం నుండి బయటికి తీసుకువచ్చి రథాల మీద ప్రతిష్ఠింపజేసే అర్హత వీళ్ళకొక్కళ్ళకి మాత్రమే ఉంటుంది. బంగారు చీపురుతో శుభ్రం చేసే సంస్థానాధీశులు సుభద్రా జగన్నాథ బలభద్రులు రథారూఢులై యాత్రకు సిద్ధంగా ఉండగా పూరి సంస్థానాధీశులు అక్కడికి చేరుకుంటారన్నమాట. ఆ సంస్థానం పాలించే రాజులు జగన్నాథుడికి నమస్కరించి రథం మీదకెక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తారట రాజుగారు. ఈ వేడుకనేమంటారు? చరాపహార అంటారు. అనంతరం స్వామిపై గంధం నీళ్లు చిలకరించి కిందికి దిగి రథం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తారట రాజు. ఇదే తరహాలో బలరాముడికి సుభద్రాదేవికి ఇద్దరిని కూడా అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తాడు. అనంతరం రథాలను తాత్కాలికంగా అమర్చిన తాటి మెట్లను అప్పుడు తొలగించేస్తారనమాట. అంటే
తీసేస్తారు. ఇక యాత్ర మొదలవడమే తరువాయి. జగన్నాథుడి రథం మీద ఉండే ప్రధాన పండా నుంచి సూచన రాగానే కస్తూరి కళ్ళాపి చల్లి హారతిచ్చి జై జగన్నాథ అని పెద్ద పెట్టున అరుస్తూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలు పెడతారు. విశాలమైన బోడోదండ అని పిలువబడే ప్రధాన మార్గం గుండా ఈ యాత్ర మందగమనంతో సాగుతుంది. నెమ్మదిగా కదిలే రథం లక్షలాది భజన నడుమ జగన్నాథుడి రథం అంగుళం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది. దీన్నే ఘోషయాత్ర అని కూడా అంటారు. భక్తుల తొక్కిసలాటలో చక్రాల కింద ఎవరైనా పడినా, దారిలో ఏ దుకాణమో అడ్డు వచ్చినా రథం వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. అడ్డొచ్చిన దుకాణాలను కూలగొట్టైనా సరే ముందుకే నడిపిస్తారు. ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాథుడి గుడి నుండి కేవలం 3 మైళ్ళ దూరంలో ఉండే గుండీచా గుడికి చేరుకోవడానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోనే మూల విరాట్లకు విశ్రాంతినిస్తారు. మర్నాడు ఉదయం మళ్ళీ మేళతాళాలతో గుళ్ళోకి తీసుకెళ్తారు. వారం రోజుల పాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన తరువాత దశమి నాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీన్ని బహుదా యాత్ర అని అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి 3 రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకొని గుడి బయటే ఉండిపోతాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతారు. మర్నాడు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ఇంకా ఇక్కడ సునావేశగా వ్యవహరించే ఈ వేడుకను చూసేందుకు భక్తులు బారులు తీరుతారు. ద్వాదశి నాడు విగ్రహాలను మళ్ళీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తవుతుందన్నమాట. ఈ యాత్ర పేరిట 10 రోజులుగా స్వామి లేని ఆలయం నూతన జవజీవాలు పుంజుకొని కొత్త కళ సంతరించుకుంటుంది. ఇలాంటి ఎన్నో విశిష్టతలు, భిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు కలగలిసిన ఈ పూరీ జగన్నాథుని ఆలయాన్ని ఏటా ఎన్నో లక్షల మంది సందర్శిస్తూ ఉంటారు. జగన్నాథ అంటే లోకానికి నాథుడు, ఈ జగానికే నాథుడు అని అర్థం. ఈ పదం సంస్కృత భాష నుంచే పుట్టిందన్నమాట. ఈ పదానికి ఒడియాలో తిరుగుతున్న భూమికి ఆశ్రయం వంటివాడు అని అర్థం కూడా ఉందిరా. మరి పూరీ జగన్నాథ యాత్ర గురించి చక్కగా తెలుసుకున్నాం కదా. మనం ఈ విశేషాలన్నింటినీ కూడా తెలుసుకున్నాక జగన్నాథుడి దర్శనం చేసుకుంటే ఆ విలువ మరింతగా పెరిగిపోతుంది మనకి. మరి చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ గౌరీ పూర్ణ. బాయ్. మళ్ళీ రేపు కలుసుకుందాం మరా.